తన నోటి వెంట చెప్పిన ఏ మాటలను, ఏ వాగ్దానాలు ఏ నాయకుడు సంపూర్ణంగా నెరవేర్చలేరు. కారణం ఏంటి? 2 వారాల కిందట ఒక వర్తమానం ఇచ్చాను. ఏంటిదంటే సామర్థ్యం కలిగిన దేవుడని, సమర్థుడైన దేవుడని ఏమండి గత 2 వారాల కిందట ఒక వర్తమానం మీ ముందు పెట్టి, ప్రియులారా, ఎందుకని మనుషులు చేయలేరు ఇచ్చిన మాటను, ఇచ్చిన వాగ్దానం అంటే మనుషులకు కొన్ని విషయాల్లో సామర్థ్యం ఉండదు. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, పరిస్థితులు ఏమండి విరోధంగా మారిపోయినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు. ఇచ్చిన మాట చేయటానికి వెనుకంజ వేయటానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు. ఇచ్చిన మాట తప్పక 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 నిశ్చయముగా రూఢిగా నెరవేర్చగలిగిన సజీవుడు. నమ్మిన వారు గట్టిగా 2 చేతులెత్తి ప్రభు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఏది వ్యర్థం కాదు, ఏది వ్యర్థం కాదు. ఇప్పుడు ఈ వర్తమానంలో హెచ్చరికలు ఉంటాయి, గద్దింపులు ఉంటాయి, ఓదార్పు ఉంటుంది, ధైర్యం కూడా ఉంటుంది. హల్లెలూయా. సంపూర్ణంగా దేవుని వాక్యం మీద మనసును కేంద్రీకరించండి. వాగ్దానాలు దేనికోసం? 2 కార్యాలకు 2 పనులు జరిగిస్తుంది. 1 భ్రష్టత్వమును తప్పిస్తుందట. భ్రష్టులుగా మనం మారుకోకుండా ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకు సహాయం చేస్తాయి భ్రష్టత్వం తప్పించుకోవడానికి. 2 సెకండ్ థింగ్, రెండవ విషయం ఏమిటట? ఆ వాగ్దానాలు మనకు ఎలా సహాయపడుతున్నాయి అంటే దేవుని స్వభావంలో మనల్ని పాలివారుగా చేస్తున్నాయి. అంటే మన స్వభావాన్ని మార్చి మన స్వభావాన్ని దేవుని స్వభావంగా మారుస్తున్నాయట. 2 విషయాలు చెప్పాను. వాగ్దానం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాగ్దానాలు ఏం చేస్తాయి మనిషికి? 2 విషయాలు, 2 పనులు జరిగిస్తాయి. 1 భ్రష్టత్వాన్ని తప్పిస్తాయి, మనల్ని భ్రష్టులుగా మారకుండా మనకు సహాయం చేస్తాయి. 2వదిగా దేవుని స్వభావములో మనల్ని పాలివారు చేస్తాయి. అంటే ఒక మాట చెప్పాలంటే మన స్వభావం పూర్తిగా మారి దేవుని స్వభావంగా మార్చబడుతుంది. స్వభావం అంటే అర్థం ఏంటి? స్వభావం అనగా మన క్యారెక్టర్, మన ప్రవర్తన, మన బుద్ధి, మన జీవితమే, మన బ్రతుకే. స్వభావం మారుతుందట వాగ్దానం వలన. ఇదేంటిది? నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా పాస్టర్ గారు, వాగ్దానాలు తీసుకోవడం ఏదో జరుగుతుంది అనుకున్నాను, కానీ వాగ్దానాలు పొందితే ఏదో మేలు జరుగుతుందని. కానీ ఇదేంటిది? నేను అనుకున్న దానికి అంత ఉల్టా పల్టా ఉందేమిటయ్యా? అదే వాక్యం అంటే. నువ్వు అనుకున్న దానికి తగినట్టుగా ఉండదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వినేటప్పుడు కానీ, దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు కూడా ఎప్పుడు నువ్వు ఒకటి అనుకొని చదువుకోవద్దు. నువ్వు ఒకటి నీ మనసులో నిశ్చయం చేసుకుని వాక్యం వినటానికి సిద్ధపరచబడద్దు. ప్రియులారా, దేవుని వాక్యం ఏది నీతో మాట్లాడుతుందో, దేవుడు నీతో ఏది మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ కోరికలు, నీ తలంపులు, నీ చిత్తం, ఎవడి ఉద్దేశం, ఎవడి నీ వాంఛలు, ఆశలు, కోరికలు అన్ని ప్రక్కలు పెట్టి, ప్రభువా ఏది నీకు అనుకూలమో అదే నా పట్ల జరిగించండి, నేను వింటానయ్యా నీ సిద్ధ మనసుతో ప్రభు ఎదుట నువ్వు కూర్చొని నువ్వు దేవుని వాక్యాన్ని వినగలిగితే ఆ మాటలు నీ హృదయంలో ఎవంటి కార్యాలు జరిగించటం ప్రారంభిస్తాయి. దేవుని మాట నీ మనసులో పని ప్రారంభిస్తుంది. ఆమేన్. ఏదో నీకు ఇష్టమైనటువంటి రీతిలో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి కూర్చోవద్దు. నీకు అనుకూలమైనటువంటి రీతిలో ఎవరి వచ్చి కూర్చోవద్దు. ప్రియులారా, దేవుని మాటకు అనుకూలంగా నీ మనసును మార్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సరే, చదివినటువంటి లేఖన భాగంలో పేతురు గారు సంఘానికి తెలియజేస్తున్నారు, ఇదిగో మనకు అమూల్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దాన మూలముగా, ఆ వాగ్దానాల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనం ఏం చేయగలుగుతాం? ఒకటి దురాశను అనుసరించుట చేత లోకమందున్న భ్రష్టత్వాన్ని మనకంటుకోకుండా, దురాశల చేత నిండిపోయింది ఈ లోకం. ఎక్కడ చూసిన దురాశలు, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన మోసం, ఎక్కడ చూసిన అపవిత్రత, ఎక్కడ చూసిన పాపమే.
ప్రస్తుత లోకంలో, ప్రస్తుత ప్రపంచంలో పెళ్ళబీకిపోయింది ప్రియులారా. ఫోన్ ఆన్ చేస్తే చూడకూడని దృశ్యాలు, ఫోన్ ఆన్ చేస్తే ఎవరిని వినకూడని మాటలు, ఫోన్ ఆన్ చేస్తే నీవు నేను నేర్చుకోదగిన మంచి ఎవడి యోగ్యమైనది ఏమీ దొరకట్లేదు. ఫోన్ ఆన్ చేస్తే ఏదో ఒక పనికి మాలినటువంటి ప్రయోజనం లేనటువంటి మాటలే మనకు వినబడుతున్నాయి, మనం చూడగలుగుతున్నాం. జాగ్రత్త. ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం ఏంటంటే, దేవుని వాగ్దానం చేత, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం మూలముగా ఏమండి లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని మనము తప్పించుకోగలుగుతామని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అసలు ఈ భ్రష్టత్వం ఎలా ఉంటుంది? ఈ భ్రష్టత్వం ఎలా ఉంటుంది? అసలు భ్రష్టత్వం అంటే ఏమిటో చాలా మార్లు చెప్పాను. భ్రష్టత్వం అనగా పాపపు క్రియలను మించినది, హద్దుకు మించి ప్రవర్తించే ఏమండి అనుభవంతో కూడుకున్నది భ్రష్టత్వం. అంటే పాపాల హద్దు దాటేదే, పాపాల హద్దు ఏమండి దాటి చేసే క్రియలే భ్రష్టత్వపు క్రియలు. ఈ భ్రష్టులు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతో మంది భక్తులే భ్రష్టులై మిగిలిపోయారు, భ్రష్టులైపోయారు. వారు ఎందుకు భ్రష్టులైపోయారు? ఎందుకు భ్రష్టులు అవ్వాల్సిన పరిస్థితి ఎందుకైంది? వారి జీవితంలో ఎలా భ్రష్టత్వం ఎదురైందో ప్రియులారా, ఆ భ్రష్టులు చేసే క్రియలు, ఆ భ్రష్టత్వం మనలోనికి వస్తే మన క్రియలు ఎలా ఉంటాయో మనం వద్దులేండి. ఆ భ్రష్టులు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయో, ఎలా గుర్తించాలో మెట్టుకు కొన్ని మాటలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా ఆలకించండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము, అందరూ తీశారా? 1వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని రైట్ ఇక్కడ ఆలోచించండి. చదివినటువంటి లేఖన భాగంలో అసలు ఒక వ్యక్తి జీవితం భ్రష్టత్వం వైపుగా ఎప్పుడు నడిపించబడుతుంది? వాడు ఎప్పుడు భ్రష్టుడిగా మారతాడు? అలా మారటానికి వాడి క్రియలు ఏ విధంగా దోహదం చేస్తాయి, ఏ వైపుగా నడిపిస్తాయి అంటే మొట్టమొదటిగా దీని వాక్య విధంగా సెలవిస్తుంది. ఒకటే కారణం, ప్రధానమైన కారణం, వారి మనసులో ఎవరికి చోటివ్వరట? అందరూ చెప్పండి, ఎవరికి చోటివ్వరు? ఎవరికి చోటివ్వరు? గుండె మీద చేసుకొని చెప్పండి, నా మనసులో దేవునికి సమృద్ధిగా నేను చోటు ఇచ్చానని ఎవరి ధైర్యంతో చెప్పండి మాట. నిజంగా చెప్పండి, నిజంగా చెప్పాలి. నా మనసులో నిజంగా నేను దేవునికి సమృద్ధిగా చోటు ఇచ్చాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక చెయ్యి గుండె మీద చెయ్యి వేసుకొని, గుండె మీద చేయి పెట్టుకొని, నా మనస్సులో నా హృదయంలో దేవునికి నేను సమృద్ధిగా స్థలమును చోటును ఇచ్చాను అన్నవారు మాత్రమే స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా రియల్లీ ఏది ఒట్టేయండి. ఒక పాస్ గారు ఒట్టేయకూడదని చెప్పారుగా, మళ్ళీ ఒట్టేయమని అడుగుతాం ఏంటి? నిజంగా మీ మనసులో దేవునికి చోటు ఉందా? మీ హృదయాల్లో దేవునికి చోటు ఉందా? ఒక వ్యక్తి మనస్సులో దేవునికి చోటిస్తే అసలు ఆ మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది ఎప్పుడైనా గమనించగలిగారా? ఒక మాట చెప్తా, అన్ని దాళ్ళకు రిఫరెన్స్ తీసి చెప్పడానికి మళ్ళీ సమయం ఉండదు, మళ్ళీ ట్రాక్ తప్పుతాం. ఒకటి, దేవునికి తన హృదయములలో చోటు ఇచ్చిన వాళ్ళు గమనించండి, అన్ని విషయాలలో దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. చెప్పండి ఏంటిది? దేవునికి మన హృదయాలలో చోటిస్తే, నిజంగా మన హృదయములో దేవునికి స్థలం ఇస్తే చెప్పండి ఎలా ఉంటాం? నాతో చెప్పండి, అన్ని విషయాలలో యాక్షన్ చేయవే. అన్ని విషయాలలో, అన్ని విషయాలంటే ఏంటి?
ఎట్లా అన్ని విషయాలంటే వాక్యం చెప్పడానికి నిలబడింది మీరు, వాక్యం వినడానికి వచ్చింది మేము, చెప్పాల్సింది మీరు, వినాల్సింది మేము. అది పోయి మమ్మల్ని చెప్పనని అడుగుతారే, అవన్నీ ఆ పప్పులేం, ఆ కందిపప్పు ఏం ఉడకదు. ఇది నా కందిపప్పు, ఇక్కడ నాది ఉడకాలి. చెప్ప అన్ని విషయాలంటే ఏంటి? అన్ని విషయాలు చెప్పండి అమ్మా. లెక్క పెట్టండి, లెక్క చేసి చెప్పండి. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు? కొన్ని విషయాలని వాక్యం ఉందా? అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఎక్కడ 26:1 ఉంటుంది. 26 అధ్యాయం చదివే ముందుగా దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించేశాడు. ఏ విషయంలో కొదవలేదు, ఏ విషయంలో తక్కువ లేదు. ఇంటి విషయంలో, ప్రేమ విషయంలో, సంతోషం విషయంలో, ఏమండి బిడ్డ విషయంలో, కుమారుడు లేని బాధపడుతున్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చేశాడు. ఏమండి 19వ అధ్యాయంకి వచ్చేసరికి కొడుకు పుట్టాడు. ముసలి వయసులో అందరు నవ్వుకుంటున్నారు. ముసలి వయసులో ఏంటి పిల్లలు కొడుకు పుట్టాడు, ఎట్టెట్టు పుట్టాడు? శారమ్మ ఏమండి కట్టపట్టుకొని ఉన్న వయసులో బిడ్డను కన్నది, అంటే బలం లేని వయసులో బిడ్డను కన్నది. అందరు ఆమె దగ్గరకు వచ్చి, శారం వా ఏందవ్వా, నాకు పెళ్ళి 10 సంవత్సరాలు, ఇంకా నేను బిడ్డను కనలేదు, ఏందే నువ్వా ఇంత ముసలి వయసులో బిడ్డను ఎట్టెట్టు కన్నావే నువ్వా? ఏంది నాకు తెలియట్లేదే. వచ్చిన వాళ్ళందరూ చూడడం, ఆ ఉయ్యాలలో శారమ్మ ఆడిస్తూ ఉంటే అబ్రహాం గారు, నా బుచ్చే నా బంగారమే ఏమనుకున్నాను కదా, దేవుడు వాంచోడిని ఇచ్చాడు. బా ప్రవ్వా స్తోత్రం అమ్మ. ఇక లేకలేక బిడ్డలు పుడితే ఎంత 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 ముద్దు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఏమండి ఆడికి కొంతమంది చూస్తూ ఉంటారు, ఆడి మూతి నిండా ఇంత ఇంత ఏమండి గమ్మత్తుకున్నట్టుగా ఇంత సొలుగారుతుంటుంది ఆడి మూతులో నుంచి. ఆ చాక్లెట్ తినో, లేకపోతే అది తినో, ఇది తినో, మొత్తానికి ఇంత జొలుగారుతుంటుంది, కుక్క కారిసినట్టుగా ఇంత సొలుగారుతుంటే. అయినా సరే అను ఏదో మైసూర్ పాకు నాకినట్టు, 5 స్టార్ చాక్లెట్ నమిలినట్టుగా ఇక వాడి మీద తేనె వేసుకుని తినడం తక్కువ. ఆయన మూతులు ఎన్ని, ముక్కు మీద ముద్దు పెట్టి, తల మీద ముద్దు పెట్టి, బొక్కల మీద ముద్దు పెట్టి, పెదాలైతే ఏమంటే ఇక తేనె నాకినట్టుగా నాకి కుక్క కూడా అంతగా నాకుదు. క్షమించండి, దాంతో పోలుస్తున్నాను. హల్లెలూయా. అబ్రహాం గారు అంతగా ఇస్సాకును ముద్దులాడుకుంటున్నాడు. శారమ్మేమో ఆగవయ్యో ముసలాడు, ముందుగా నీకు పలు లేవు, పాలు లేవు, అంతగా ఆగా కాసేపు నాకే ఒకరొకరు కొట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లేక పుట్టిన బిడ్డ, లేక కనింది. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు వాగ్దానం చేశాడు. అమ్మాయి శారా వింటున్నావా? అక్కడో గుమ్మం దగ్గర ఉంది, వంట చేసే గుమ్మం దగ్గర. వింటున్నావా? మీదటికి ఈ కాలమునకు మరలా మేము వస్తాం, మరలా వస్తాను. మరలా వచ్చినప్పుడు నిశ్చయముగా నీకు కుమారుడు కలుగును, వానికి ఇస్సాకుని పేరు పెట్టాను అన్నాడు. శారమ్మ నవ్విందట. ఎందుకు నవ్వింది? నవ్వులో చాలా రకాలు ఉన్నాయిలేండి. నవ్వు 4 రకాలట. చెప్పనేంటి? చెప్పు. నవ్వు ఒకటి వద్దు అని చెప్పి నవ్వు. నవ్వులోనే ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. ఒక ఆయన వచ్చారు, ఆయనకి ఏది పెడుతున్నా, ఏది ఇస్తున్నా, అయ్యా స్వీట్ ఉంది తింటా అంటే, ఇప్పుడు వద్దు అంటే నోటితో వద్దు అని చెప్తాం, లేదా తలకాయతో ఎంత గుమ్మడికాయ తలకాయ వేసుకుని లెఫ్ట్ రైట్ అట్టట్టు ఊపుతాం. ఆయన ఏమనట్లేదు. నాకు ఇసుకొచ్చి ఎప్పుడు పోతుంది అయ్యా?
ఒరే ఏదిరా నీ నవ్వు, నాకేం అర్థం కావట్లేదు అయ్యా, ఏంటిది? ఇండైరెక్ట్గా అంటే కొంతమంది మొహమాటగాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరింత మొహమాటమా వీళ్ళరా. ఆయన నవ్వులో నాకు అర్థం ఏంటంటే అప్పుడు నేను తెలుసుకున్నాను, ఓహో వద్దు చెయ్యను పోను అనే నవ్వు కూడా ఉంటుంది, అదొక రకం అనమాట. కాబట్టి వద్దు అని చెప్పే నవ్వు ఒకటి, రెండు కావాలి అని చెప్పే నవ్వు కూడా ఒకటి ఉంటుంది. పెళ్లి చూపులకి ఎంతమంది పెళ్లి చూపులకి వెళ్ళారు? ఎంతమ్మా పెళ్ళి అయిన వాళ్ళు ఎంతమంది? అమ్మ మగ భక్తులు ఎంతమంది పెళ్లి చూపులకి వెళ్ళారు? సోలయ్య గారు ప్రేమలమ్మ గారి దగ్గర పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళారా? చూసుకోవడానికి వెళ్ళారా? వెళ్ళారట. ఈ రోజుల్లో అంటే ఆడపిల్లలు మరి బర్దకిచ్చారులేండి, మొహం మీదే ఆడు నచ్చితే నాకు నచ్చాడని చెబుతున్నారు, లేకపోతే మొహం మీదే డైరెక్ట్గా జనాలందరూ ఉండే పెద్దలందరూ తల్లిదండ్రులు ఉండగా నాకు వద్దని మొహం మీద చెప్పేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మా రోజుల్లో అట్లా కాదు. తెల్లెంటికలండి సైడ్ చూసినారండి, తెల్లెంటికలో 31 సంవత్సరాలు, మన వారంలో 31 సంవత్సరాలు, మామూలు విషయం కాదు. వీళ్ళారా పాతకాలం కదండి, మా కాలం వరకు పెళ్లి చూపులకు వెళ్తే ముందు పెళ్లి కొడుకు నచ్చాలి. ఈడు ఎంత కర్రోడైనా ఎంత నల్లగున్నోడైనా ఈడు మూతి సొట్టబోయినా ముందు ఈడు కోరాలి. అదేదో సామెతగా రాజు మెచ్చిందే వద్దులే, అది మనకెందుకులే కానీ రాజు మెచ్చిందే అది గొప్పది అని ముందు వీడు కోరాలి. అందుకని ఆ అమ్మాయి నాకు ఓకే, ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి అని అంటే ఆ సైడ్కి వెళ్ళి అప్పుడు సైడ్ తీసుకెళ్ళి వంట రూములోకో లేకపోతే వాళ్ళందరూ వాళ్ళందరూ పెళ్లి చూపుకొచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతనో ఆ మధ్యాహ్నము, ఆ మిట్ట మధ్యాహ్నము, ఆ సాయంకాలము వీళ్ళరా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి నీకు ఇష్టమేనా? ఉదయం అబ్బాయి వచ్చాడు కదా, నీకు ఇష్టమేనా అంటే సమాధానం ఎలా ఉంటుంది? అమ్మ ఆడవాళ్ళు మీరే చెప్పాలి, సమాధానం ఎలా ఉంటుంది? తల వచ్చి నవ్వంగానే ఏమర్థమైంటు? తల్లికి తండ్రికి ఏమర్థమైందని చెప్పరేంటమ్మా? మీ పిల్లలకు పెళ్లి చేయలేదా? కూతుర్లకు పెళ్లి చేయలేదా? ఇంటికి లేకపోతే మీ పిల్ల సిగ్గు లేకుండా పెళ్లి చేసేసుకుందా? సిగ్గుపడాలి ముందు. పెళ్ళికి అమ్మాయికి మొదటి మెట్టేమిటి? సిగ్గుతో ప్రారంభమవుతుంది. జీవిత సత్యం చెప్తాను. పెళ్ళైనా ఏమండి ప్రతి వివాహ జీవితంలో రెండిటితో ముగించబడుతుంది. బాగుంటే ఏమండి సిగ్గుతో ప్రారంభమై అదే సంతోషంతోనూ జీవితం ముగుస్తుంది. ఉల్టా పల్టా అయింది అనుకోండి, ఏ సిగ్గుతో ప్రారంభమైందో వివాహ జీవితం మరలా అదే సిగ్గుతోనే జీవితం కూడా నాశనం అవుతుంది. సిగ్గుతో తల దించుకునే పరిస్థితులు జీవితకాలం ఎదురవుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. కాబట్టి నవ్వులో 4 రకాలు. ఎన్ని రకాలు చెప్పాను ఇప్పుడు? 2 రకాలు చెప్పాను. ఇక మిగతా రకాలు చెప్పాలంటే సమయం లేదు. చివరిది 4వది ఏంటంటే శారమ నవ్వి నవ్వు. అలాంటిది అన్నమాట. ఏ నవ్వు? ఆశ్చర్యముతో కూడిన నవ్వు. నాకేంటి, నాకు పిల్లలు బట్టి ప్రభువా అని తను చూసుకొని ఆశ్చర్యపోయిందన్నమాట. సందేహముతో కూడిన నవ్వు కాదది. బైబిల్లో 2 స్త్రీలు నవ్వారు. ఒక ఆమె నవ్వితే పిల్లలు పుట్టారు. ఇంకొక ఆమె నవ్వినందుకు ఏమైంది? గొడ్రాలు అయిపోయింది. ఎవరమ్మా? మేకమోహం మీకా. దావీదు మందసం ముందు నిలబడి ఏమండి ఆట ఆడాడట. అంతగా నాట్యం ఆడి పరవశుడైపోతే, అమ్మో నా భర్తలాగా నేను దేవుని స్తుతించలేకపోతున్నానే, నా భర్తలాగా నేను దేవుని సందులో ఉండలేకపోతున్నానని పశ్చాత్తాపడవలసిన పోయి
రాజుగారు దావీదు గారు ఇంటికి వచ్చిన తర్వాత చిచ్చిచ్చి సిగ్గు లేకుండా ఏటా ఎగరటం, మందిరానికి వెళ్ళి మందిరంలో దేవుని సన్నిధిలో ఏటా కుప్పిగంతులు, మీ పెంతుకోస్తాలు అంతేనబ్బా, మీ పెంతుకోస్తాలు అంతే, ప్రధానికి ఎగురుతూ ఉంటారు, ప్రధానికి గొంతర కప్పలాగా ఇంత నోరు వేసుకుని అరుస్తూ ఉంటారు. దేవుడు అంటే ఎట్లుండాలి? డీసెంట్గా ఉండాలి, కాముగా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, శైలిగా ఉండాలి. ఇట్టి అరవచ్చా, గంతులు ఇయ్యచ్చా, నాట్యం ఆడచ్చా? చిచ్చిచ్చి లోకస్తులు ఇవన్నీ చేసేది. అలా నీచపరిచిన ఏమంటే దావీదును తక్కువ చేసి నవ్వినందుకట మీకాలు జీవితకాలం చచ్చే వరకు పిల్లల్ని కనకుండా గొడ్రాలుగా మిగిలిపోయిందట. జాగ్రత్త, ఎవరిని పడితే వాళ్ళను మనసులో హీనపరుస్తూ వెకిలి నవ్వులు నవ్వుకుంటున్నామేమో, ఒళ్ళు కొవ్వెక్కి నీకు తెలియట్లా దేవుని సన్నిధి ఏమిటో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాలు నీకు అర్థం కావట్లే. నీవు రుచి చూస్తే కదా వ్యవహారం ఏంటో. ఒళ్ళు కన్ను మిన్ను కాన రాకుండా నాన్ వెజ్లు తిని 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 పచ్చదొకటి లోపల పెరిగిపోతుంది. కాబట్టి ఏమంటే దేవుని సన్నిధిలో పరవశులైపోయి ఆరాధించుచున్న వాళ్ళు నీకు కళ్ళలో కనబడట్లేదు. నీకు జాగ్రత్త. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించాలి. ఈ విధంగా వాగ్దానం చేశాడు, ఇస్సాకును ఇస్తానని. ఇస్సాకును దేవుడు ఇచ్చాడు, ఇస్సాకును దేవుడు అనుగ్రహింపజేశాడు. ఇలా అబ్రహాము శారా దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డ విషయమై ఎంతగానో మురిసిపోతున్నాయి. కొడుకు విషయంలో డోకాలేదు. 19వ అధ్యాయంకి వచ్చేసరికి కొడుకునిచ్చేశాడు. 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఆస్తి పెరిగిపోయింది, ఏమంటే విస్తారమైపోయింది. 22కి వచ్చేసరికి సంపూర్ణము ఆ ఆస్తి అంత సంపూర్ణమై ఇంకా ఏ విషయంలో కొదవలేదు అబ్రహాం గారికి. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే తెలుసా? అబ్రహాము అన్ని విషయములలో దేవునికి మొదటి ప్రాధాన్యత. ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడు? ఎలా తెలుసు మనకు? దేవునికి అంత ప్రాధాన్యత ఇచ్చాడన్న సంగతి ఎక్కడ తెలుసు మనకు? 22వ అధ్యాయం నువ్వు చదివితే అక్కడ మనకు ఒక విషయం బోధపడుతుంది. ప్రభు అన్నారు, రాత్రి దేవుడు కలలో దర్శనంలో మాట్లాడి దర్శన ప్రత్యక్షత దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహామా లే, పరిశోధించిందట దేవుని వాక్కు, దేవుని స్వరం అబ్రహామును పరిశోధిస్తున్నా. ఎట్లనగా సరే మనం చెప్తాం, దయచేసి ఆలకించండి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నీవు నాకు ఒక దహన బలి అర్పించాలి, నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించాలన్నాడు. దానికి మళ్ళా దేవుడు అన్నాడు క్లారిటీగా, కుమారుడు అంటే మళ్ళీ ఆ అడవిగాడిని తీసుకొని వచ్చావు. ఎవడాడు అడవిగాడదంటే? ఎవడు? ఇస్సాకు అంటే ఇంకొకడు పుట్టాడు, ఇష్మాయేల్. వాడిని దేవుడు అన్నాడు అడవి గాడిద వంటి వాడని వాక్యం చెప్పింది. అడవి గాడిద ఎవడి మాట ఎండు? అందరి చేతులు ఇతని చేతులు అందరికి విరోధం అని దేవుడు చెప్పాడు. కాబట్టి వీడి పద్ధతులు, వీడి ఆలోచన, వీడి జీవన శైలి అన్నిటికీ విరోధముగానే ఉంటుంది. అన్నిటికీ అందరితో కలవడి, అందరితో విభేదించుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఇష్మాయేలును ఒకవేళ తీసుకొచ్చి ఇస్తాడేమోనని దేవుడు అన్నాడు, అబ్రహామా నీ కుమారుని అనగా 19వ అధ్యాయంలో ముద్దులాడ చూసినావా? నా బంగారమే, నా బుజ్జి, నా కొండే, నా కోట ముద్దులాడుకున్నావు కదా, ఇష్మాయేలు కంటే అధికముగా ప్రేమిస్తున్నావు కదా, నేను ఇచ్చినటువంటి స్వాస్యాన్ని ఆ బిడ్డ విషయంలో ఎంతగానో మురిసిపోతున్నావు చూసావా? నీ ప్రేమించి నీ కుమారుడిని నాకు ఇయ్యాలి, దహన బలిగా నాకు ఇచ్చేసాయి. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఆ స్థానములో నీవు ఉంటే
ఆ స్థానంలో అబ్రహాం ప్లేస్లో నీవు ఉంటే నువ్వేం చేస్తావు? అబ్రహాము ప్లేస్లో నీవే ఉంటే నువ్వేం చేస్తావు? ఏమండి, మీకు ఒక్కడే కూతురు కొడుకు కాకుండా ఒక్కడే కొడుకు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సురేష్ గారికి ఒక్కడే కొడుకు, ఇంకెవరికి ఒక్కడే కొడుకు? లక్ష్మమ్మకు ఒక్కడే కొడుకు, మారమ్మ గారికి దేవుడు ఒక్కడే. ఇంకెంతమంది? అరుణమ్మకు ఒక్కడే కొడుకు, ఒక్కడు అంటే కొడుకు ఒకడు. ఒకవేళ ఆ ప్లేస్లో మీరు ఉండండి, అబ్రహాము స్థానంలో డిడ్ యు స్టాండ్? నువ్వు నిలబడగలవా అబ్రహాం స్థానం? అసలు నిలబడ్డానికైనా గట్స్ ఉన్నాయా? నిలబడ్డానికైనా దమ్ముందంటావా? అబ్రహాము స్థానంలో ఒకవేళ నీవు నిలవగలిగితే, అబ్రహాముతో మాట్లాడినట్టుగానే దేవుడు నీతో కూడా మాట్లాడగలిగితే, నీకు ఒక్కగానొక కుమారుడు, నీకు ఒక్కగానొక కుమారుడు. అసలు అన్ని ప్లానింగ్లు ఉంటాయి కదా. ఒక్కడే కొడుకుంటే ఆ ఒక్క కొడుకు విషయంలో ఎన్ని ప్లానింగ్లు మనం చేస్తాము కదా. నా తర్వాత నేను అనుభవించే కష్టం అనుభవించకూడదు, నన్ను బాగా చూసుకునేటట్టుగా వీడిని బాగా చదివించాలి, వీడిని డాక్టరో, ఇంజనీరో, పోలీసో, కలెక్టరో. తర్వాత ఏంటి? ఏమండి, ఈ 4 తప్ప నోట్లు ఇంకో నాను. డాక్టరు, ఇంజనీరు, ఏంటండి డాక్టర్ అన్నా, ఇంజనీర్ అన్నా, పోలీసా, కలెక్టర్ అన్నా, లేకపోతే అంతేగాని నా కొడుకు ప్రధానమంత్రి వాళ్ళని ఎవడు కోరడా? అంత పెద్ద కోరికలు మాకు ఎందుకు లేని పాస్ట్ గారు అంటావా? ఎన్ని ప్లానింగ్లు అండి. ఒకగానొక కొడుకు కోసం లక్షలు తగలబెట్టి మరి చదివిస్తూ ఉంటారు. వాడికి మంచి ఉద్యోగం రావాలా, వాడు బాగుండాలి, వాడు బాగా మమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి. కానీ దరిద్రమైన విషయం ఏంటంటే, ఏ కొడుకు లక్షలు పోసి తగలబెట్టి చదివిస్తావో ఆడు నిన్ను పలకరించడానికి కూడా నీకు దూరం, నిన్ను పలకరించలేనంత స్థాయిలోకి వెళ్ళిపోతాడు. నిన్ను పట్టించుకోనంత స్థితిలోకి వెళ్ళిపోతాడు. నానా ఎలా ఉన్నావు, తిన్నావా, ఈరోజు ఉదయం తిన్నావు, మొన్న ఏం తిన్నావు, రాత్రి ఏం తిన్నావు అని పలకరించే తోడు కరువైపోతాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఒక్కగానొక కుమారుడు అండి అబ్రహాముకు. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా. ఒకగానొక కొడుకు, ఒకగానొక బిడ్డ, లేక పుట్టినటువంటి ముద్దుల బిడ్డ, మరలా తర్వాత పుడతాడో లేడో తెలియని పరిస్థితుల మధ్యలో దేవుడు అడుగుతున్నాడు, నీ ఒక్కగానొక బిడ్డ నాకు ఇస్తావా, నాకు దహన బలి చేస్తావా? ఏం చెప్పాలి అబ్రహాం? ప్రభువా, మరి మా భార్య శారా ఏమంటుందో కనుక్కొని వస్తానని అన్నాలిగా. ఒకవేళ భార్య దగ్గరికి వెళ్ళి, శారమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తుందామా? ఆయన అట్టనే అంటాలి. నీకు బుద్ధి ఉండొద్దు, ఆయన ఇచ్చేవంటే ఇచ్చేస్తావా నువ్వు? లేక పుట్టిన బిడ్డ ఆయన ఎందుకు అట్ట అడుగుతాలే అని ఎన్నో ఆటంకాలు పెడతాదేమో శారమ్మ. దేవుడు మాట్లాడిన తర్వాత తన భార్య కూడా చెప్పలేదు. మాట్లాడిన వెంటనే దేవుడు స్వరముతో మాట్లాడినట్టు లెక్కలు చేసుకోలేదు, ఎవరి ప్లానింగ్ చేసుకోలేదు, ఎస్టిమేషన్ చేసుకోలేదు. దేవుని స్వరం వినినటువంటి మరుక్షణమే నిద్రలోంచి లేచి 2 గాడిదలు, ఏమంటే 2 గాడిదలు ఆ కళ్ళకు గంతలు కట్టి ఆ గాడిద మీద కొడుకుని పెట్టుకొని 2 పరివాలను వెంట పెట్టుకొని దేవుడు ఎక్కడది? మోరియా దేశములో నేను నీకు చూపించు ఒక పర్వతం మీద నీవు ఆ బిడ్డను
ఆ దహన బలిగా అర్పించాలి. సిద్ధం చేశాడు. ఎప్పుడు సిద్ధం చేశాడు? దేవుడు మాట్లాడిన 2-3 రోజుల తర్వాత కాదు ప్రియులారా. దేవుడు మాట్లాడినటువంటి 2-3 రోజుల తర్వాత కాదు, దేవుడు మాట్లాడిన వెంటనే ఇమ్మీడియట్ రియాక్షన్ చూడండి. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి నీ మనసులో చోటిచ్చిన వాడివి, చోటిచ్చిన దానివి నీవైతే ప్రియులారా, దేవుని వాక్యం వినే ప్రతిసారి కూడా నువ్వు రోజులు లెక్క చేసుకోవు, రోజులు వాయిదా చేసుకోవు. దేవుడు మాట్లాడిన ఆ దినమే, ఆ గడియే, ఆ క్షణమే నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికెళ్ళి అయ్యగారు వాక్యంలో పలానా విషయం చెప్పారు, చేద్దామంటావా చేయకూడదంటావా, చేస్తే ఏమవుతుంది, బంధువులు ఏమంటారు, మరి పక్కింటోళ్ళు ఏమంటారు, లెక్కలేము లేవు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వెంటనే దేవుడికి లోబడిపోయాడు. వెంటనే దేవుని ఉద్దేశానికి తల వంచేశాడు. వెంటనే దేవుని చిత్తానికి తల వంచి అప్పగించేసుకున్నాడు. కొడుకును వెంట పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. 3 రోజుల ప్రయాణం, 1 కాదు 2 కాదు, 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణం చాలా మరోజు మీకు చెప్పాను. ఈ 3 రోజుల ప్రయాణంలో తన బిడ్డను చూస్తున్న ప్రతిసారి ఎన్ని ఆలోచనలు కలిగి ఉండవచ్చు, అమితమైన ప్రేమ వలన ఎన్ని ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ 3 రోజులు కూడా ఏమండి, తన కుమారుడి మీద ప్రేమ అధికమవుతున్నా, తన కుమారుడి మీద ఉన్నటువంటి ఆప్యాయత అధికమవుతున్నా, మరొక ప్రక్క దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని మాటకు నేను లోబడాలి, దేవుని చిత్తం నేను చేయాలనే ఆ వాంఛ అబ్రహాము హృదయంలో, అంత వృద్ధాప్య వయసులో కూడా తన మనసులో దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తము చేయాలనే మంట ఒక్కటే హృదయంలో మండుతుంది ప్రియులారా, మండుతుంది. ఓ హల్లెలూయా. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చూపించిన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. పర్వతం ఎక్కాడు. బలిపీఠం మీద కొడుకుని పెట్టాడు. త్రాళ్ళతో కట్టాడు. కట్టెలన్నీ పేర్చాడు. నిప్పంటించబోతున్నాడు. కత్తి తీసుకొని ఇక ఆ బిడ్డ తల మీద వేయబోతున్నాడు. నరకటానికి చెయ్యెత్తేసాడు. వెంటనే దేవుని స్వరం ఆకాశము నుండి మాట్లాడుతుంది. అబ్రహామా, అబ్రహామా, నీవు ఒకగానొక కుమారుని నాకీయ వెనుక తొయ్యలేదు, చేయవెనుకది చేయది. ఇందువలన నీవు నాకు భయపడువాడవని, ఇందువలన ఒక కారణం, పరీక్ష ఎదురైంది, పరిశోధన ఎదురైంది. ఆ పరీక్షలో దేవుని ఎంత ప్రేమించాడో, దేవునికి అబ్రహాము ఎంత ప్రాధాన్యతనిచ్చాడో ఏమంటే నిరూపించబడింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ విశ్వాసానికి సంబంధించిన సవాల్తో కూడిన ప్రశ్న ఒకటి వేస్తున్నాను. దయచేసి మీరు దానికి సమాధానం ఇవ్వగలిగితే సంతోషం. ఏమిటో తెలుసా? దేవుని కొరకు అన్నిటిని వదిలిపెట్టి దేవుని కొరకు నేను నిలబడ్డానని పలానా విషయంలో అనేటువంటి నిరూపించబడినటువంటి అనుభవాలు ఏ ఒక్కటైనా నీ జీవితంలో ఉన్నాయా? ఏ ఒక్కటైనా ఉన్నాయా? వెనక్కి తిరిగి చూసుకుంటా ఒక్కటి కూడా కనపడతా, ఒక్కటి కూడా కనపడతా. మరి ఏ విషయంలో నువ్వు దేవునికి చోటిచ్చావు? నీ మనసులో ఏ విధంగా మరి దేవునికి నువ్వు చోటిచ్చావు? ఎందుకు చోటు ఇవ్వాలని అసలు దేవునికి నేను నా మనసులో దేవునికి ఎందుకు చోటు ఇవ్వాలి? నా హృదయంలో దేవునికి ఎందుకు చోటు ఇవ్వాలి? ఎందుకు చోటు ఇవ్వాలో తెలుసా? ఎందుకు స్థలం ఇవ్వాలో తెలుసా? ఆయన నిన్ను సృజించిన దేవుడు గనుక, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు గనుక, ఆయన నీ కోసం రక్తం కార్చిన దేవుడు గనుక, ఆయన నీ కోసం రక్తం కార్చి మరణించి 3వ రోజున నీ కోసం తిరిగి లేచిన దేవుడు గనుక మరి ఎవరికి చోటిస్తావు? నేను దీవించాడు,
నీ పట్ల మేలు చేశాడు, నీ పట్ల కార్యం చేశాడు. యేసయ్యాని కేకలేస్తున్నప్పుడు అన్ని దగ్గరికి సమీపిస్తున్నాడు. మరి ఆయనకు తప్ప ఎవరికి ఇస్తావు నీ మనసులో చోటు? అయ్యో, ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు బాధ చెబుతున్నాడు. ఆకాశ పక్షులకు నివాసములు కలవు, నక్కలకు బొరియలు కలవు, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనా ఈరోజు మీ ఇంట్లోనే పడుకుంటారా? ఇల్లు తెరవంటారా, రూమ్ ఇవ్వండిరా, గది తలుపులు తెరవండి. ఒక్కడు కూడా యేసు ప్రభుకు స్థలం ఇవ్వలేదట. అదేంటి? ఆయన చేతి ద్వారా ఎంతోమంది అద్భుతాలు పొందుకున్నారు కదా. రోగులు బాగా అయ్యారు, కుంటివారు బాగా అయ్యారు, ఎన్నో మేలులు జరిగినాయి. ఒక్కడు కూడా అయ్యా మా బ్రతుకు మీ వల్ల బాగా అయింది, మా కొట్టితనం పోయింది, మా రోగం పోయింది, మా బ్రతుకు మారింది, అయ్యా ఈ రోజు మా ఇంట్లో వచ్చి పడుకో అయ్యా, మీకు ఎక్కడ బస లేనట్టుంది, మీకు ఎక్కడ అవకాశం లేనట్టుంది, ఈరోజు మా ఇంట్లోకి రారా, మా ఇంట్లోకి రండి అయ్యా, మా జీవితంలోకి రండి అయ్యా, మా హృదయంలోకి రండి అయ్యా అంటే ఒక్క పనికి మనం ఒక్కడు కూడా యేసు ప్రభువును తన ఇంటిలోనికి అవకాశం ఇవ్వలేదు. కారణం ఏంటంటే ముందు వారి మనసులోనే యేసుకు చోటు ఇవ్వలేదు కనుక. హల్లెలూయా. హృదయంలో దేవునికి చోటు లేదు, హృదయంలో దేవునికి మనస్సులో దేవునికి చోటు లేదు. ప్రియులారా, నీ హృదయంలో దేవునికి నువ్వు చోటు ఇవ్వగలిగితే ప్రియులారా, అన్ని విషయములలో నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో దేవుని విషయంలో నువ్వు ముందు ఉంటావు. ఏదైనా కార్యములు ఏదైనా చేసే విషయంలో దేవుని కొరకు నువ్వు ముందు స్థాయిలో నువ్వు నిలబడతావు. ప్రియులారా, హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తాను. ఇంగ్లాండ్ దేశాన్ని సువార్తతో కదిలించినటువంటి అద్భుతమైన దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ అంటే హోసన్ జాన్ వెస్లీ గారు లేదా ఇంకొక ఆయన కాదు. ఇంగ్లాండ్ దేశాన్ని ఒకానొక దినమున 1600వ శతాబ్దంలో ప్రియులారా ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించి ఒక అద్భుతమైన సువార్తికుడు. ఆయన ఒక మీటింగ్లో, ఇలాంటి ఒక దైవ సభలో కొన్ని వేల మంది జనాలు ఆయన ముందు ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ, ఇదిగో అనేక దేశాల్లో సువార్త ఆత్మలు నశించిపోతున్నాయి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి అని కొన్ని దేశాల గురించి చెబుతూ చైనా దేశం గురించి చెప్పాడు. చైనా దేశంలో పలానా ఆత్మలు నశించిపోతున్నాయి, ఆఫ్రికా దేశంలో పలానా ఆత్మలు నశించిపోతున్నాయి. మీలో ఎంతమంది ఆ దేశానికి వెళ్తారు? దేవుని మాటలు చెప్పడానికి ఎంతమంది వెళ్తారు? ఎంతమంది మీకు మీరుగా సమర్పించుకొని ముందుకు వస్తారో ముందుకు రండి అని అంటే ఎవడు ముందుకు రావట్లేదు. లేదా చేతులని ఎత్తండి అంటే ఒక్కడు కూడా చేతులు ఎత్తట్లేదు. దానికి ముందు అందరూ బాప్తిసం తీసుకున్నారు, యేసు ప్రభు నాకు కావాలని పశ్చాత్తాపడ్డారు. కానీ ఇప్పుడు నిరూపించబడే సమయం ఆసన్నమైనప్పుడు ఒక్కడు కూడా ఎత్తను కూడా ఎత్తలేదు. 3-4 సార్లు మాటికి అడిగా, ఎవరైనా ఉంటే ముందుకు రండి, మీకు ప్రార్థన చేసి కొన్ని రోజులు మీకు తర్ఫీదు నుంచి మిమ్మల్ని ఆ దేశానికి పంపిస్తారు, రండి అని కేకలు వేస్తుంటే ఎవరు రావట్లేదు. అన్ని వేల మంది జనుల్లో ఒక చెయ్యి పైకి లేచింది. ఎవరు ఆ చేయి పైకి ఎత్తారు? దయచేసి ముందుకు రండి, స్టేజ్ దగ్గర రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తానంటే ఆ లేచిన ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? ఏమండి, 2 కాళ్ళు లేవు అతనికి. 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేని ఒక వ్యక్తి ఏమండి కట్టల మీద గెంతుకుంటూ స్టేజ్ దగ్గరకు వస్తుంటే జనాలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఈలోగా సేవకుడు అడిగారట, పాస్టర్ గారు అడిగారట, బాబు ఇన్ని వేల మంది అవయవాలు, ఇన్ని వేల మంది సమాధానం ఇవ్వలేదు, చేయి పైకి ఎత్తమంటే ఎత్తలేదు, నువ్వు ఒక్కడివి చేయి పైకి ఎత్తావు, ఏం బాబు 2 కాళ్ళు కూడా లేవు కదా, నువ్వు ఎలా చేస్తావు అని అంటే ఆయన అన్నాడు, ఆ 2 కాళ్ళు లేని వ్యక్తి చెబుతున్నాడు, అయ్యా ఎన్ని మారులు వాస్తవానికి నేను ఎప్పుడో ఫస్ట్ చేయి పైకి ఎత్తుంది అయ్యా, కాకపోతే
నాకు రెండు కాళ్ళు లేవు కదా, నాకు వెళ్ళటానికి అవకాశం లేదు కదా, నేను వెళ్ళలేనేమో, నాకు అవకాశం కుదరదేమోనని అలాగ బాధపడుకుంటూ కూర్చున్నానయ్యా. నాకంటే యోగ్యులైన వాళ్ళందరూ, అవయవాలు బాగున్న వాళ్ళు, చేతులు కాళ్ళు ముక్కు నోరు చెవులన్నీ బాగున్నవారు సహితం ఎంతసేపు మీరు చెబుతున్న చేతులు పైకెత్తలేదండి, ఎవడు ముందుకు రావట్లేదండి. అందుకే నేను ఆత్మలో పరితాపం తట్టుకోలేక, మనుషుల మంట తట్టుకోలేక, ఇదిగో కాలు బాగున్నాడు వెళ్ళటానికి ఆలోచిస్తున్నాడు, కాలు లేని నేను ప్రభు కొరకు నిలబడతాను, ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను. ఇదిగో ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, రాష్ట్రం ఏదైనా, దేశం ఏదైనా ప్రభు కొరకు నేను నిలబడతానని ముందుకు వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అప్పుడు వేల మంది జనులు స్టేజ్ దగ్గరకు వచ్చి నేను ఇక్కడ వెళ్తానయ్యా, నేను ఇక్కడ వెళ్తానని అతనిని బట్టి అనేకులు పొరికొల్పబడ్డారంట. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. ఎందుకు ఎందుకు ఎందుకంత త్యాగం బయలుదేరింది, ఎందుకంత సమర్పణ, ఎందుకంత ఎవడి వైరాగ్యం ముందుకు వచ్చాడంటే తన హృదయంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తను చేసుకున్న సమర్పణయే తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట మాటలు వింటున్న వాళ్ళ దేవునికి నువ్వు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నావా? నీ మనసులో దేవునికి చోటు ఉందా? మరి ఎవరికి నువ్వు చోటు ఇస్తున్నావు? ఒకడు అంటున్నాడు అమ్మాయిని చూసి, నా మనసు అంతా నువ్వే అని అంటున్నాడు. ఎవరంట? మనసు అంతా నువ్వేనట్ట. ఎవరిది? నా హృదయంలో దాగి ఉన్న ఇదిగో అమ్మాయి నువ్వే అని ఒకడు అంటున్నాడట. నా హృదయం అంతా నువ్వే ఉన్నావు అని ఒకడు అంటున్నాడు. మరి హృదయంలో చేర్చుకున్న అమ్మాయి ద్వారా ఏమైందిరా? చేగోసుకున్నాడు ఒకడు, ఉరు పట్టుకుంటున్నాడు ఒకడు, ఏమండి ఇంకా జీవితాలు నాశనం చేసుకుంటున్నాడు ఒకడు. ఎప్పుడో హైదరాబాద్కి పోయినప్పుడు ఒక కొటేషన్ చదివాను, ఆటో వెనకల ఒక కొటేషన్ చదివాను. ఈ కొటేషన్లన్నీ ఆటోవాడ చదవ, ఆటోవాడ దగ్గర చూడాలి. వాడు రాశాడు, ఏం రాశాడంటే, అమ్మాయిని నమ్మి చితికిపోవటం కంటే, ఏంటి, అమ్మాయిని నమ్మి చితికిపోవటం కంటే చచ్చి చితికిపోవటం మేలని ఒకడు ఆటో వెనకలు రాశాడు. అమ్మో ఏంద్రా ఇంత అర్థం ఉంది, ఎవర్రా ఇటు రాసిందని ముందుకెళ్ళి చూస్తే ఆడు మొహం షవ్ పెట్టుకు మొహం వేసుకున్నాడు ఆడు. నేను అడిగాను, బ్రదర్ ఏంటిది అట్లా రాసేవి, ఏమైందని అంటే, ఏం చేద్దామన్నా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఎంతగానో అమ్మాయిని ఆరాధించాను, నా మనసులో నా అమ్మ నాన్న కూడా నేను గౌరవం ఇవ్వలేదన్నా, అమ్మాయిని నేను అంతగా నా మనసులో పెట్టుకొని పూజించుకున్నాను, ప్రేమించాను. మరి ఏమైంది? చెప్ప చేతులు మిగిలిద్దిరా. మనుషులకు మొదటి స్థానం ఇస్తే, మనుషుల్ని హృదయంలో చేర్చుకుంటే మిగిలేది చెప్పే, మిగిలేది నాశనం. హల్లెలూయా. ఈ నా యేసుకు మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళందరూ కూడా దేశంలో ప్రధానమైన స్థాయిలో నిలబడిన వారే. స్తోత్రం చెప్పి గట్టిగా. ప్రపంచ దేశం అంతా కూడా ఒక దేశం పేరుంటే వణికిపోతున్నారు. ఏం దేశం చెప్పండి? A very very smallest country. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది జనాలు ఉన్నారు అఫీషియల్గా. ఎంతమంది? మరి ఇజ్రాయెల్ దేశం అంటే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన దేశంలో సుమారుగా 170 కోట్ల మంది జనాలు ఉన్నారు. మరి ఒక దేశం అంటే ఎన్ని కోట్ల మంది ఉండాలి చెప్పండి? మినిమం ఎంత లేదన్నా ఎన్ని కోట్ల మంది ఉండాలా? ఎంత లేదు, ఒక 10 కోట్ల మంది పైన ఉండాలి. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు తెలుసా? తిప్పి కొడితే 1 కోటి మంది కూడా లేరు. అఫీషియల్ రికార్డ్స్లో చూస్తే 90 లక్షల మంది జనాలు. ఎంతమంది? దేశమంతా కలిపితే అంటే మన రాష్ట్రంలో చూస్తే సగంలో సగం కూడా, ముక్కాలు భాగం కూడా రారు. కాలు భాగం కిందకి రారు, కాలు భాగం కిందకి కూడా రారేమో. ఎ వెరీ స్మాలెస్ట్ సిటీ, ఎ వెరీ స్మాలెస్ట్ పాపులేషన్ కంట్రీ, చాలా తక్కువ జనసాంద్రత కలిగిన దేశం అయినప్పటికీ కూడా ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఇజ్రాయెల్ దేశం.
సుమారుగా 65 యుద్ధాలు చేసింది ఇజ్రాయెల్ దేశం. 1948వ సంవత్సరంలో 46లో మనకి ఎప్పుడు వచ్చింది? మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? 47 అమ్మా, 47 1947. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి 2 ఏళ్లకు ముందో మన తర్వాత అనుకుంటాను ఇజ్రాయెల్ దేశం ఒక దేశం, ఒక నేషన్గా అఫీషియల్గా రికార్డుకి ఎక్కింది. అది 1946 48. 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పరచబడింది. చెరగొనిపోయినటువంటి జనాలందరూ కూడా ఒక చోటికి రాబడగలిగారు. అప్పటి నుండి ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎన్నో. ఆ ఇరానోడైతే మరీ దారుణం. వాడు ఆ ఇరాన్లో ఇప్పుడు ఒకడు తాతగాడు ఉన్నాడు. ఆడి పేరు ఎవరికైనా తెలుసమ్మా? రోజు వార్తలు వింటున్నాం కదా, ఆడి పేరు ఏదో ఉందిలేదు. వాడు ఇజ్రాయెల్ పేరు ఎత్తితే చాలు కయ్యానికి కాలెత్తి మరి వచ్చేస్తుంది. ఏమండి, ఆడికి సిగ్గులేదు. ఎన్నిసార్లు ఇజ్రాయెల్ గెలుక్కుంటాడు, ఆ దేశాన్ని గెలికేది. ఏమండి, ఇదిగా మేము ఇజ్రాయెల్ దేశంలో బాంబు వేసాము చూసుకో అని. ఏమండి, ప్రపంచం అంతటికి మేము ఏదో గొప్ప చేసామన్నది. ఒక చిన్న బిల్డింగ్ కూలిపోతుంది. అదే ఇజ్రాయెల్ వాడు బాంబు వేసాడు అనుకోండి, ఏమండి, వందలు ప్లాట్లు ఎగిరిపోతుంటాయి. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో 10 మందిని చంపితే ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటే ఇరాన్లో చంపుతున్న కొన్ని వేల మంది ఇప్పటికీ. ఇటు ఇరానోడు దాడి చేస్తుంటాడు, పాలస్తీనా వాడు, గాజా, ఏమండి అక్కడ ఉన్నటువంటి అరేబియా దేశాలు అంటే సౌదీ ఏమండి, అటు పోతే చైనా వాడు డైరెక్ట్గా యుద్ధం చేస్తున్నాడు. ఇరానోడు అంత ఒంటికాల మీద రావడానికి గల కారణం ఏంటంటే ఇరానోడికి బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమంటే ఆయుధాలు, ఆ మిసైల్స్ అన్ని సదుపాయాలు కలిగించేది, డబ్బు పరంగా సహకరించేది చైనా వాడు. అమ్మో మామూలుడు కాదాడు. ఇటు మన దేశానికి అటు ఇజ్రాయెల్ దేశానికి చాలా విరోధంగా ఉంటున్నాడు చైనా దేశస్తుడు. కానీ ఆడు పెద్ద మొసలి నక్కలాంటోడు చైనా దేశం వాడు. 24 గంటలు ఇజ్రాయెల్ దేశాన్ని, మన భారతదేశం యొక్క నష్టాన్ని, నాశనాన్ని కోరుకునే మొదటి జాబితాలో చైనా వాడే ఉంటాడు. జాగ్రత్తగా ఆలకించిన ప్రియులారా, ఇలా ఇజ్రాయెల్ దేశం ఇంతవరకు ఎన్నో యుద్ధాలు చేసినాయి. కానీ అన్ని యుద్ధాలలో ఏ ఒక్క యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ దేశం ఓడిపోలేదు. ప్రతి యుద్ధములో ఇజ్రాయెల్ దేశస్తులు గెలుస్తూనే వచ్చారు. వారి గెలుపుకు కారణం ఏమిటో తెలుసా? ఇజ్రాయెల్ దేశ ప్రజలు వారు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా, వారు ఎలా ఉన్నా, ఏ సమయంలోనైనా వారు దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చే జనులు. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. అసెంబ్లీలోనే, అమెరికా పార్లమెంటులోనే ఇజ్రాయెల్ దేశపు ప్రధాని నెతన్యాహు గారు లాస్ట్ ఇయర్లో తెలియజేశారు. ఒక మ్యాప్ పెట్టారనమాట. మ్యాప్ ఇవన్నీ చూస్తే కదా మీకు తెలిసేది. పనికిమాలిన కామెడీ షోలు చూసుకుంటూ కూర్చుంటే ఏం తెలిసిద్ది మీకు? అది ఇజ్రాయెల్ ప్రధాని మ్యాప్ చూపించాడు. ఇదిగో అంటే ఇరానోడికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ, ఇజ్రాయెల్ దేశానికి ఎవడైతే విరోధంగా ఉన్నాడో ఆ విరోధ దేశాలకు వార్నింగ్ ఇస్తూ తెలియజేస్తాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో మాకు సహకారంగా నిలిచి ఉన్న దేశాలని చూడండి ఎంత పచ్చదనంగా ఉన్నాయో, ఫైనాన్షియల్ గా ఎంతగా ఆశీర్వదించబడుతున్నాయో. అందులో మన దేశం కూడా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇజ్రాయెల్ దేశానికి సహకారం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న ఆ అనుభవంలో ప్రధానమంత్రి గారిని చాలా మెచ్చుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ దేశానికి చాలా సహకారంగా ఉన్నారు. ప్రియులారా, అందుకనే మన దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది అని అంటే మన దేశంలో పూజలు జరుగుతున్నాయో లేదా ఆ స్వామీజీలో ఈ స్వామీజీలో ఆ బిత్తలగాడో ఈ బిత్తలాడో గాడో, మన దేశం ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తుంది. కారణం చేతనే నిజ దేవుని పక్షంగా నిలబడింది కనుక మన దేశం ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళుతూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చెబుతున్నాడు, ఇదిగో మాకు సహకరిస్తున్న దేశాలు చూడండి ఎంత పచ్చదనంగా ఉన్నాయో. ఇటు ఆర్థిక పరంగా, ఉద్యోగాల పరంగా, ఇదిగో మౌలిక సదుపాయాల పరంగా మాకు సహకరిస్తున్న దేశాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో చూడండి. మేము ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు అని పార్లమెంటులో సాక్ష్యం ఇస్తున్నాడు.
ఆయన ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఆయనకు సపరేట్ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. యుద్ధం జరుగుతున్న ఎన్ని రోజులు యుద్ధం జరిగితే అన్ని రోజులు ఇశ్రాయేల్ దేశంలో ప్రత్యేకమైన ఒక జనం ఉంది. వాళ్ళందరూ నిత్యం ఏమంటే ప్రభుని స్తుతిస్తుంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారట. ఎప్పుడు యూతులు ప్రార్థన చేస్తూ ఉంటారు. సపరేట్గా స్థలం ఉంది వాళ్ళకి. అందుకనే ఇప్పటి వరకు దేవునికి వారు అంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. కనుకనే ప్రపంచ దేశంలో అతి చిన్న దేశమైన వెన్నులో వెనుక పట్టించే దేశముగా దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఇజ్రాయేలును కాపాడువాడు పునుకడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రాధాన్యతను ఇస్తున్నావా? దేవునికి మనస్సులో చోటు ఇవ్వకపోతే ప్రమాదం ఏంటి? ప్రమాదం ఏంటంటే అక్కడే వ్రాయబడిన సంగతి ఏంటట, చెయ్యరాని. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 1:28. మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయేది కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు వారిని దేవుడట భ్రష్టులైపోతారు. జాగ్రత్త. నీ హృదయంలో దేవునికి చోటు లేకపోతే, మీ మనసులో దేవునికి చోటు లేకపోతే ఏమిటయ్యా ప్రమాదం అంటే నీవు భ్రష్టుడైపోతావు. భ్రష్టుడైపోతే ఏం చేస్తారట? చెయ్యరాని అంటే ఏంటయ్యి? 27వ వచనం చదువు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న పాపాల చిట్టకు రాయబడింది. 27వ వచనం. అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన తత్వమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు అంటే ఏం చేస్తున్నారట? ప్రస్తుత రోజుల్లో చూసే దరిద్ర వ్యాపారాలు ఇవే కదా. మొగోడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడతో పెళ్లి చేసుకుంటుంది. చూడట్లేదు మీరు ఇవన్నీ? వీళ్ళని ఏమంటారంటే లెస్బియన్స్ అంటారు. ఏమంటారు? లెస్బియన్స్ మ్యారేజెస్ ఎక్కువైపోతున్నాయి. ఏమండి, ఈ పనికి మాలినటువంటి వ్యవహారం మొత్తం విదేశాలలో జరిగేది. అది నిదానంగా మన దేశానికి పాకిపోయింది. ఎందుకు? మా వాడు అమెరికా వెళ్ళాలి, మా వాడు ఇరాన్ వెళ్ళాలి, ఉద్యోగం లక్షలు అని తాకలు పెట్టి పంపించాడు. ఆడెళ్ళి ఆ పలికి మాలినటువంటి సాంప్రదాయం అంటగట్టుకొని కరోనా సోకించుకొని ఆ పాపాన్ని దేశంలో తీసుకుని వచ్చి ఏమండి ఏడ్చి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అబ్బాయిలు ఎక్కువ మంది చేసే పనులు చూడండి. అబ్బాయిలు వివాహం చేసుకుంటున్నారు. ఇదంతా సృష్టికి విరుద్ధం, దేవుని కార్యాలకు విరుద్ధం. ఇవ్వాలి ఏమండి, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఒరే పురుషుడు వివాహం చేసుకోవటం ఏమిట్రా? స్త్రీ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకోవటం ఏంటి? ఇదేమిటి కార్యం? ఇదేంటి ఈ వింత కార్యాలు? దేనికి సూచన అంటే భ్రష్టులైపోయిన మనసుకు సూచన. ఒకరి ఎడల ఒకరు ఏమైపోతున్నారట? కామ తత్తులైపోతున్నారట. కామ దాహముతో. అయ్యో, ఇక వివరించడానికి నోరు వీలు పడదు. భ్రష్ట మనసుతో నిండిపోతే చేసే పనులేమి చెయ్యరాని. వావి వరసలు కూడా మర్చిపోతాడు. అది చెల్ల, అక్క లేదా తల్ల, అత్తన, మేనత్తన మర్చిపోతారట. ప్రియులారా, లేవియా కాండంలో రాయబడింది, దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఎవడును తన తల్లి యొక్క మానఛాదనమును తీసివేయకూడదు, తన చెల్లి మానఛాదనమును తీసివేయకూడదు. ఇదిగో ఇవన్నీ ఎవరు చేశారట? ఎవడి? కనానీయులు, అమోరీయులు, అమాలేకీయులు అనబడిన జనులు ఈ హేయమైన క్రియలు చేశారట. వారిలాగా ఇదిగో ఇలాంటి పనులు చేయకండి, ఇలాంటి తుచ్చమైన కార్యాలు చేయకండి, తుచ్చమైనటువంటి అభిలాషలలో పడిపోకండి. వాళ్ళు భ్రష్టులైపోయారు.
ఎందుకని భ్రష్టులు అయిపోతున్నారు అని అంటే వాక్యం చెబుతుంది, వారి మనసులో ఎవరికి చోటు లేదు, దేవునికి స్థానం లేదు, దేవునికి చోటు లేదు. దేవునికి నీ మనసులో చోటు ఉంటే ఏమండి, చూడకూడని దృశ్యం చూచిన వెంటనే ఇది నేను చూడకూడదు కదా, ఇది నేను చూడకూడదు అమ్మ, ఇది పాపం అని వెంటనే మనస్సు, నీ చూపు, నీ దృష్టిని మరల్చి వేస్తావు. చూడకొని దృశ్యాలు చూసి చేయరాని పాపిష్టి కార్యాలు చేస్తూ జీవితాన్ని నాశనం వైపుగా నడిపించుకుంటున్నావా? జాగ్రత్త. అదిగో భ్రష్టుడిగా మిగిలిపోవద్దు. భ్రష్టుడి కార్యాలు చేయవద్దని దైవలేఖనం హెచ్చరిస్తుంది ప్రియులారా. వారు చేసిన తప్పిదమునకు తగిన ఫలం. నోవహు కార్యములో దేవుడు ఎందుకని, నోవహు కాలములో తరమంతటిని దేవుడు ఎందుకని జలప్రలయం పంపించి నాశనం చేశాడు? ఇదిగో ఇలాంటి పాపిష్టి కార్యాలు చేశారు కనుకనే. సొదొమ గొమొర్రాను దేవుడు ఎందుకు ఆ 2 పట్టణాలను తగలబెట్టాడు? వావి వరసలు మర్చిపోయి పాపం చేస్తున్నారు కాబట్టి. దేవుడు ఈ 2 పట్టణాల గురించి దేవుడు అంటాడు, నా ఎదుట వారి పాపము, నా సన్నిధిలో వారి పాపము బహు గొప్పదయింది. అంటే హద్దు మీరిపోయినటువంటి పాపం. ఎట్లేదా? లోకల్ ఎక్కడ చూసినా సిటీలోకి వెళ్ళి చూస్తే ఏమండి, సిటీలోకి వెళ్ళి చూస్తే బహిరంగముగానే ఏమండి అమ్మాయి అబ్బాయి చేసే కార్యాలు మరి నీచంగా ఉంటుంది. ఇంటితో పొట్టి డ్రెస్సులు వేయటం, ఎక్కడ పడితే అక్కడ సించేసుకోవటం, ఎక్కడ పడితే అలా ఏమండి ఎలా పడితే అలా, 10 మంది చూస్తున్నారే, 10 మంది జనాలు ఉన్నారే, 10 మంది జనాల మధ్యలో ఉన్నామనే సిగ్గు విడిచిన వారు. కారణం ఏంటి? భ్రష్టులైపోయారు. మనసు భ్రష్టమైపోయింది. జాగ్రత్త. భ్రష్టుడైపోతే అదిగో భయంకరమైనటువంటి తీవ్రమైన దేవుని ఉగ్రత నీ మీదకి పెళ్ళున దిగిరాబోతుందన్న హెచ్చరిక ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మరి భ్రష్టత్వాన్ని అధిగమించాలంటే, ఈ భ్రష్టత్వం మనలోనికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదిగో పౌలు గారు అదే చేశారట. ఏం చేశారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ప్రస్తుత లోకల భ్రష్టత మెరిగిపోయింది. ప్రస్తుత లోకల పాప భ్రష్టత మెరిగిపోయింది. ప్రజలందరూ భ్రష్టులైపోతున్నారు, నాయకులు భ్రష్టులైపోతున్నారు. ఈ భ్రష్టులుగా మారటానికి భావి వరుస లేదు. ఇలాంటి స్థితిగతుల మధ్య నన్ను నేను కాపాడుకోవటానికి ఏం చేస్తానంటున్నాడట పౌలు గారు? నా శరీరాన్ని నేను నలుగగొట్టున్నాను. నలుగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నా. లోపడి నాకనే శరీరాన్ని తన ఆధీనంలో పెట్టుకుంటున్నాడట. ఈ పూట మాట్లాడుతున్నాను, నీ శరీరం నీ ఆధీనంలో ఉందా? నీ శరీరం నీ ఆధీనంలో ఉందా? ఇప్పుడు పడుకోవాలి, అర్ధరాత్రి 12 ఈ టైంలో పడుకోవాలి శరీరం అంటే ఆ టైంలో పడుకోగలుగుతున్నావా? ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నువ్వు పడుకుంటున్నావంటే నువ్వు చెప్పినట్టుగా శరీరం వింటుందా, లేదా శరీరం చెప్పినట్టు నువ్వు వింటున్నావా? చెప్పండి. శరీరం ఎన్నో కోరుకుంటుంది, శరీరం ఎన్నో ఆశలు కోరుకుంటుంది. కానీ ప్రియులారా, నువ్వు శరీరం చెప్పే మాట వినకూడదు. శరీరం అది నీ స్వాధీనంలో ఉండాలి. శరీరం అది నీ ఆధీనంలో ఉండాలి. దాని మీద నువ్వు జయం పొందాలి. జయం పొందాలంటే ఏం చేయాలి? నీ శరీరాన్ని నలుగగొట్టాలి. ఏమిటి నలగొట్టడం అంటే? ఎలా నలగొట్టాలి? ఏమంటే శరీరంలో కలుగుతున్న కోరికలను, శరీరంలో కలుగుతున్న ఆశలను ఎలా నలగొట్టాలి? శనివారం రారా, 3 గంటలు ఉపవాసం ఉండు, మోకాళ్ళ మీద ఉండు, గంట సేపు చేసి ఆరాధనలో ఏకీభవించు, నలగొట్టబడు.
ఉపదేశాలతో నలుగు. ఆదివారం ఆరాధన గది ఏగేసుకుని 100 మంది వస్తారు. శనివారం ఎవడు వచ్చేది? నీ మూత వచ్చావు. ఆశీర్వాద కోడికలు రండ్రా వస్తాం. ఇదిగా కుటుంబాలు వేసుకుని వస్తాం. స్వస్థత కోడికలు రండి వస్తాం. సువార్త కోడికలు రండి వస్తాం. 3 పూట్ల సమృద్ధిగా బిర్యానీ పెడతాను. సువార్త కోడికలు మీటింగ్ సమృద్ధిగా రండి అంటే 3 పూట్లే ఇంకా 4 పూట్లనే వచ్చేస్తాం. ఉపవాస కోడిక, శుద్ధీకరణ కోడిక, శరీరం నలగొట్టుకోండి రండి. 3 గంటలు ఉపవాసం ఉండండి, 3 గంటలు ప్రార్థన చేయండి అంటే నీ మూతొచ్చు. వచ్చావా? ఉపవాస ప్రార్థనకు వచ్చే బ్యాచ్ ఎక్కువ దేనికోసం వస్తారు? రోగాల్లో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, వారికేనండి ఉపవాసం. మాకేముంది చెప్పండి? మాకు రోగం లేదు, బలహీనత లేదు, అనారోగ్యం లేదు, ఏ షుగర్ లేదు, బీపీ లేదు, ఏమి లేదండి. మాకెందుకండి ఇవన్నీ? అసలు ఉపవాసం రోగాల కోసమేనా? ఉపవాసం ఏమండి ఆశీర్వాదాల కోసమేనా? ప్రియులారా, ఉపవాసం దేనికోసం ప్రధానంగా అంటే నిన్ను నీవు నలగొట్టుకోవటానికి. హల్లెలూయా. అదే చర్చిలో ఉపవాస ప్రార్థన 9కి స్టార్ట్ అయ్యి 10కి స్టార్ట్ అయ్యి 1 గంటకు అయిపోయిద్ది. మిస్పా ప్రార్థన మందిరంలో మాత్రమే 11కి స్టార్ట్ అయ్యి 3 గంటకు అయిపోయిద్ది. మరి అదే ఉపవాసం అంటే భోజన టయానికి ముగిస్తే అదే ఉపవాసం అయిద్ది, అదే ఉపవాస ప్రార్థన అయిద్ది. అటు భోజన టైం కాకుండా ఇటు సాయంకాలం టీ టైం కాకుండా మధ్యలో ముగించటం ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నయం, నేనే తగ్గించా. నాన్నగారు అయితే ఏకంగా 5 గంటల వరకు సాగుతో పెట్టాడు. మామూలు విషయం కాదు, 5 వరకు పెట్టేటాడు. నేనే దయతలిచి కనికరించి కనికరబడి దయపెట్టి 3 వరకు కుదించా. 3కు దాన్ని సెట్ చేశా. ఏమండి, దేవుని సందులు గడిపే ఆ 4 గంటలైన దేవుని సందులు నలగొట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావా? అమ్మో, పాపిష్టి ఆలోచనలు వస్తున్నాయి, పాపిష్టి కోరికలు వస్తున్నాయి. అమ్మో, ఎక్కడికి వెళ్ళాలని ఏదో మనసు ఆత్రపడుతుంది. దీన్ని ఎలాగైనా జయించాలి. ఈరోజు దేవుని సందుకి వెళ్ళిపోదాం. ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం, శరీరాన్ని నలగొడతాం. ఉందా నీకు ఆలోచన? అయ్యో, ఈ వారం సరిగా ప్రార్థనలు గడపలేకపోతున్నానే. అయ్యో, ఈ రోజు సరిగా వాక్య ధ్యానం చేయలేకపోతున్నానే. అయ్యో, నేను దేవునితో సరిగా ఆరాధన చేయలేకపోతున్నానే. సరిగా దేవుని ఆత్మని పొందుకోలేకపోతున్నానే. ఓ ఉపవాస ప్రార్థనలోనికి సిద్ధపడుతున్నావా? ఉపవాస ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? ఏదో ఒక పూట 6 దినాలు కష్టపడండి, 7వ దినాన మందిరానికి రండి అని చెప్పిన పాప పుణ్యానికి ఆదివారం మాత్రం వస్తే ఎలా చెప్పండి? ఎలా నీ ఆత్మీయ జీవితానికి వృద్ధి కలుగుతుంది? ఎలా మీ ఆత్మీయ జీవితాలకు క్షేమం కలుగుతుంది? నలగొట్టు ప్రియులారా, నలగొట్టని బిడ్డలారా. ఓ పాపం నీలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే, పాపాన్ని నువ్వు జయించగలగాలి అంటే, ప్రియులారా, వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోగలగాలి అంటే నీ శరీరం నలగొట్టాలంటే ఉపవాస ప్రార్థనకు నీ శరీరం సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. 40 రోజులు శరీరాన్ని నలగొట్టాడట యేసుక్రీస్తు ప్రభువు. 40 రోజులు మిక్కిలి ఆకలిగా ఉన్నాడట. మిక్కిలి ఆకలిగా ఉన్నాడు. ఏమండి, మీ జీవితంలో ఎప్పుడైనా 10 రోజులు ఎప్పుడైనా ఉన్నావా? 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాలు ఎప్పుడైనా మీ జీవితంలో ఉన్నాయా? మొదలుపెట్టి చూడు, మొదలుపెట్టు. అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది, అన్నిటికీ పరిష్కారం వస్తుంది. వచ్చి చూడు, చేసి చూడు. మీరు ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండండి. మరి నువ్వేం చేస్తావు? కడుపు మూటలు 3 పూటలు మెక్కి తింటావా? రా, మోకాలు పగలేలా, ఓ మోకాలు అరిగేలా ఉపవాసముండు, కన్నీళ్ళు కార్చు. మా ఇంట్లో అప్పులు పోవట్లేదయ్యా, మా కష్టాలు పోవట్లేదు, మా రోగాలు పోవట్లేదు. ఆ చర్చి తిరిగాం, ఈ చర్చి తిరిగాం, మరి ఎందుకు పోతాయి? రా, వచ్చి కూర్చో. శనివారం 11 కల్లా వచ్చి కూర్చో. 11 నుండి మనం 3 గంటల వరకు లేమాక. వాటికొచ్చినా దొడ్డుకొచ్చినా ఏదైనా సరే దేవుని సందు అయిపోయేంత వరకు కూర్చో.
హల్లెలూయా. ఈ తిరిగే బ్యాచ్ ఎక్కువైపోతున్నారు చర్చిలు. మీ దరిద్రం విడబోద్దు అనుకుంటున్నారు మరి. శరణ్ నలగొట్టు. ఏమండి, కృపా పాస్టర్ గారు ఎప్పుడైనా ప్రార్థన మధ్యలో తిరిగినట్టుగా, బాత్రూమ్కి వెళ్ళినట్టుగా, లేదా ఇంకా ఫోన్ పట్టుకుని వెళ్ళినట్టుగా ఎప్పుడైనా నన్ను చూసారా? వచ్చి కూర్చున్నానంటే అది అందరికి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అడుగు బయటపడుతుంది. ఏమండి, మీకెందుకుంటాయి అన్ని అవ్వారాలు? ఫోన్ వచ్చిందంటే హలో 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 హలో, ఎవర్రా? ఏ జగన్ గారు ఏమైనా ఫోన్ చేశారట్రా నీకు? లేకపోతే నాకు తెలియకుండా జగన్ గారు పిఏగా మారిపోయాడా ఏంటి నువ్వు? లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏంటి నువ్వు? అయితే పార్టీకి వ్యూహం, దాని కార్యాచరణ అద్దయు నువ్వేనా? కిషోర్ గారి తర్వాత నువ్వేనా ఏంట్రా? నేను లేకపోతే అక్కడ ఏం జరగదన్నంత ఏమన్నా ఫీలింగ్ ఉందా నీకు? రా, ఉపవాస ప్రార్థనకు రా. ఉపవాస ప్రార్థనకు నడుం కట్టు. ఉపవాస ప్రార్థనకు ఓ దేవుని సందులో కనబడటానికి నడుం బిగే. ఆశీర్వాదాల కోసమో, రోగాల స్వస్థత కోసమో కాదు, నీ ఆత్మీయ వృద్ధి కోసం, ఆత్మీయ జీవితంలో క్షేమం పొందుకోవడం కోసం రా. శర్రాన్ని నలకొట్టి చూడు. సాతానును జయించే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అది వరకు ఆలోచనలో జొరబడి శోధించిన సాతానుగాడు ఉపవాస ప్రార్థనలో నలగొట్టి చూడు. ఎందుకు వస్తాయి ఆలోచనలు చూడు. తర్వాత ఆశలు ఎందుకు బయలుదేరతాయి, కోరికలు ఎందుకు వస్తాయి? కొంతమందికి అదొక తిండి పిచ్చి. బిర్యానీ తినాలి, ఎప్పుడు నీసే తినాలి, నీసే. శర్రాన్ని నలగొట్టు చూడు. ఉపవాసం ఉండి చూడు. నీకు తెలియకుండా నీ తిండి మీద ధ్యాస నీకు వెళ్ళిపోయింది. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి, జయించలేరు. ఆ జయించలేని పాపాలలో ఏమంటే బందీలుగా మిగిలిపోతున్నావా? నిలిచే ఒక మంచి పరిష్కారం ఒకటే, దేవుని సన్నిధికి రా. ఉపవాసం రా. మెక్కి కాదు, తిని కాదు, తినకుండా రా. ఇంత జ్యూసు, 4 అట్టి పళ్ళు, ఇంత లోట మజ్జిగ, ఇంత మెక్కిరా. అప్పుడు మంత్రంకి వచ్చింది ఇయే. ఎంత ఆత్మపూర్వతని వాక్యం చెప్పిన ఆ నిద్ర నిన్ను జయిస్తుంది కదరా. నలగొట్టుకునిరా, కడుపు ఖాళీ చేసుకునిరా. కడుపు ఖాళీతోనే రా. నీ పిల్లలకు కూడా ఉపవాస ప్రార్థన అనుభవం నేర్పించు. నీ పిల్లలకు కూడా ఒక పూట, నా పిల్లలు ఒక్క పూట పచ్చుంటే నేను చూడలేను. నీ పిల్లలే వీళ్ళరా. ప్రతి ఆదివారం జదాక ఉదయం పూట ఏం తిందో తెలుసా? ఏం పెట్టాం మేము? దోశ, ఇడ్లీ, ఏం పెట్టాం? మేమైతే ఏం పెట్టాం? బయట వాళ్ళు మన విశ్వాసం ఏమైనా గడ్డి పెడుతున్నా నా తెలియదు కానీ మేమైతే ఆదివారం పూట జదాకకు మేము ఏం పెట్టాం? ఉదయం పూట చిన్న పిల్ల అయినా సరే, శనివారం కూడా అంతే, ప్రార్థన అయిపోయే వరకు భోజనం పెట్టాం. చిన్న నాటితనం నుంచి అలవాటు అయిపోయింది. ఒకసారి పాస్టర్తో అన్నది, రోజు స్కూల్ లేదు, పాప తినేసి రాపమ్మా, తినేసి వచ్చి ప్రార్థనలు కూర్చోలే అని అంటే, లేదు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నాను, లేకపోతే అప్పటి వరకు నేను తిందో అని కూర్చుంది దేవుని సందులో. హల్లెలూయా. చిన్న పిల్లలకు అలాంటి బుద్ధి ఉంటుంది. మరి నీ బుద్ధి తినాలి, నీ తిండి గోల తప్ప నీ తిండి మీద బాండవాడ. ఒక పూట తిండి కడుపు మార్చుకుంటే ఏమైపోతుంది? ఒక పూట దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడిపితే ఏమవుతుందట? అమ్మో 1:30, 2 అవుతుంది. పాస్టర్ గారి టైం 40. పాస్టర్ గారు ఏంటి? ఉపవాసం సత్తం ఏంటి ఒక పూట దేవుని సన్నిధిలో? ఆ మాత్రం కూడా విశ్వాసం లేదా? ముసలిలో ఎంతోమంది ఆ కడుపు కట్టుకొని దేవుని మాటలు వింటున్నారు. ఆ ముసలిలో కొన్నంత భక్తి మీకు లేకపోయింది. నలగొట్టు ప్రియులారా, నేను చచ్చే వరకు నా దగ్గరకు వచ్చే విశ్వాసం నలగొట్టే బాధ్యత పెట్టుకుంటాను. నేనైతే సుఖం పెట్టాను. పోయే కొద్దీ 1:30 టైం దాటడమే కానీ తగ్గేదేముండదు, తరిగేదేముండదు. విశ్వాసాలు వస్తే ఎట్టి, రాకపోతే ఎట్టి, నేను చేసేది నా బోధ నలగొట్టే బోధ.
హల్లెలూయా. ఒక్కడంటే ఒక్కడు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తే ఒట్టు. ఎంతగా చెప్తే మేము ఎట్టవుతాం? రావాలా? మరి మీకు తప్పదు, నాకు తప్పదు. మీరు ఎటు పోతారు? అటు తిరిగి మా దగ్గర రావాల్సిందిగా. హల్లెలూయా. ఎవడెట్టో పోతాడు అనుకో వారి విషయంలో. జాగ్రత్త జాగ్రత్త. అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరాన్ని నేను నలుగగొట్టి దాన్ని నేను లోపరుచుకోవటం అంటే ఏంటి? చెప్పినట్టు వినటం అని అర్థం. చెప్పినట్టు వినటం. చెప్పినట్టు వినాలి అంటారు చూసారా? కొంతమంది కొంగు చాటు చేసుకుంటారు. భర్తలు కొంతమంది భార్యల కొంగు చాటు. ఈరోజు చర్చికి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఈరోజు పలానా కార్యక్రమంకి వెళ్ళాలి, వద్దంటే అంతే. నీ శరీరాన్ని కూడా నువ్వు అలాగే ఏం చేసుకో, లొంగ తీసుకోవాలి. నువ్వు చెప్పినట్టుగా నీ శరీరం వినాలి, కానీ నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. హల్లెలూయా. శనివారం పిల్లలకు స్కూల్ లేదా? శనివారం నీకు వ్యాపారం లేదా? శనివారం నీకు ఉద్యోగం లీవ్ వచ్చిందా? వచ్చి ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో నలుగొట్టుకో. ఒక గంట కాదు, రెండు గంటలు ఉపవాసం మీదనే మోకాల మీద నుండి పాటలతో దేవుని ఆరాధించు చూడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థనల ద్వారా జరిగిన కార్యాలు ధ్యానించి చూడండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఒళ్ళు చాలా మందికి బరువు ఎక్కుతుంది ఈ మధ్య. చర్చిలు దగ్గరే ఉంటాయి, మందిరాలు దగ్గరే ఉంటాయి. అటు ఈడు పగలు రాడు, అటు ఈడు రాత్రి రాడు. ఆదివారం పూట నేను వస్తున్నామ్మా, నేను కూడా ప్రెసెంట్ సార్ అని స్కూల్లోకి వచ్చినట్టుగా వస్తుంటారు. మందిరాలు దగ్గర ఉంటాయి కదా. ఒళ్ళు బరువు అయిపోయింది చాలా మందికి. వాళ్ళు బరువు అయిపోతుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళమంటే ఇది వేసుకొని మొత్తం బ్యాగులు వ్యాపారం. 4 అడుగులు వేస్తే మందిరం వచ్చింది, 4 అడుగులు వేస్తే దేవుని సరిది. ఏమంత ఒళ్ళు తీటు నీకు? ఏమంత ఒళ్ళు? వద్దులే, మాడిపోయిన మొహాలు వేసుకుని ఉన్నారు. బైకులు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయా? రావటానికి ఏమంట నీకు? రావటానికి ఏం పుట్టిందట మీకు? పగలంటే పని పోయినావు, రాత్రైనా వచ్చి ఒక పూట అన్నం మానేసుకుని కూర్చో అంటే శనివారం పగలే ఉపవాసం ఉండాలి, రాత్రి ఉపవాసం ఉండదని ఏ పాస్టర్ చెప్పాడు? ఎవరు చెప్పారు? వచ్చి కూర్చో, రాత్రంతా మాను, రాత్రంతా అన్నం మానేసాయి, కడుపు మార్చు, దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చో, ఉపవాసం ఉండు, మోకాళ్ళ మీద కన్నీళ్లతో ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ఆధారం నీవేనయ్యా, నిన్నేనా నమ్ముకుంటున్నాను ప్రభువా, నీవేనా దిక్కు ప్రభు అని కన్నీళ్లతో ఏడ్చి రోధించి గుండెలు బాదుకోను. దేవుడు ఎందుకు దిగిరాడు నీ దగ్గర? దేవుడు నీ పట్ల ఎందుకు చేడు కార్యం? లోకపరంగా ఎవరిని ఉపవాస దీక్షలు చేస్తుంటేనే ప్రభుత్వాలే కదిలిపోయింది. ఎవడు నువ్వు ఉపవాసం చేస్తే పరలోకం కదలదా? దేవదూతలు రారా? దేవుడు రాడా? పరిశుద్ధాత్ముడు రారా? హల్లెలూయా. నలగొట్టుకో. అదిగో భ్రష్టత్వం వస్తుంది, చూసుకో. నాశనానికి ఏడవబడతావు, అన్యాయానికి ఏడవబడతావు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో నలగొట్టుకోవడానికి ప్రయత్నించే. దేవుని సన్నిధిలో దేవుని సమ్ముఖమున నీవు నలగొట్టుకొని అదిగో ఆ వాగ్దాన ఫలాలను ఇదిగో పొందుకోవడానికి ప్రయాసపడండి. హల్లెలూయా. గొప్ప అనుభవం ఏమిటట? వాగ్దానాల వలన 2 ఆశీర్వాదాలు. 1, భ్రష్టత్వాన్ని మనము తప్పించుకుంటాం, భ్రష్టత్వంలో నుండి మనం విడిపించబడతాం. 2వదిగా దేవుని స్వభావంలో పాలివారం అవుతామట. దేని ద్వారా? వాగ్దానముల ద్వారా. వాగ్దానం ఎన్ని మరి ఇంత ఉంది వాగ్దానంలో, మామూలు విషయం కాదు. అంటే వాగ్దానం మాకు రా, నీకు తెలియక అలా ఏడు చెప్తున్నావు, తెలిసే కదా నీకు దాని గురించి. హల్లెలూయా. రోజు వాగ్దానం ఎందుకు పెడుతున్నావు అనుకుంటున్నావు? టైంపాస్ పోతున్నావు అనుకుంటున్నావా? కాదు. ఆ
వాగ్దానం వెనుకలు ఉన్నటువంటి అద్భుతమైన రహస్యం రుచి చూసాం కాబట్టి ప్రయాసపడుతున్నాం. ఆ రుచి నీకు తెలిసి అంతే కదా. జాగ్రత్తగా ఆలోచించు. రెండవ మేలు ఏమిటయ్యా ఈ వాగ్దానంలో దాగి ఉందంటే, దేవుని స్వభావంలో మనల్ని కలిపేస్తుందట ఈ వాగ్దానాలు. ఆమేన్. వాగ్దానాల ద్వారా దేవుని స్వభావంలోనికి మన స్వభావము, మన మనస్సు, మన బుద్ధి కలుస్తుంది. దేవునిలో కలిసిపోతామట. హల్లెలూయా. వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ దాని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆ వాగ్దానాలు మనం ఏం చేస్తాయి? అదిగో ఆ దేవుని స్వభావంలోనికి మనల్ని నడిపిస్తాయి. దేవుని స్వభావములు మనల్ని పాలివారులుగా మారుస్తాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నిర్లక్ష్యం చేయకండి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఉపయోగించవలసిన పద్ధతిలో, వినియోగించవలసిన పద్ధతిలో, పొందుకోవలసిన పద్ధతిలో యోగ్య మనసుతో దేవుని సందులో పోరాడి వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. యేసుక్రీస్తు మూలముగా ఏమండి మనకు వాగ్దానాలన్నీ కూడా ఆయనలో ఆమేన్ అని అంటున్నాయని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వాగ్దానం మన సొంతమే యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి వాగ్దానాలు స్వతంత్రించుకుందాం, వాగ్దానాలు పొందుకుందాం. వాగ్దానాల ద్వారా ప్రియులారా ఈ లోక భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఆ పరలోక రాజ్య నివాసులుగా ఆ దేవుని స్వభావముందు పాలివారమగునట్లు ప్రభు మనకు కృప దయచేసి దీవించునుగాక. అందరు లేచిబడదామా? విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. లేచిబడదాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడారు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వాగ్దానముల మూలంగా ఇదిగో రెండు మేలులు, రెండు ఆశీర్వాదాలు మనకున్నాయి. ఒకటి, ఈ లోక భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోగలుగుతాం. రెండవదిగా దేవుని స్వభావములు మనము పాలివారం అవుతాం. ప్రియులారా, ఎంతో మంది భ్రష్టులైపోతున్నారు, ఎంతో మంది భ్రష్టులుగా మిగిలిపోతున్నారు. భక్తి పరులే భ్రష్టులుగా మిగిలిపోతున్నారు. చేయరాని కార్యాలు చేస్తూ అపవిత్ర కార్యాలు చేస్తూ దేవుని ఉగ్రతకు నోచుకుంటున్నారు. లేదు లేదు లేదు, నీ జీవితం అలా కాకూడదు, నీ కుటుంబం అలా కాకూడదు, నీ బిడ్డలు అలా ఉండకూడదు. భ్రష్టత్వాన్ని తప్పించుకుందాం. చేయరాని కార్యాలు ఇదిగో చేయటానికి మనల్ని ప్రేరేపిస్తున్న ఆ భ్రష్టత్వం వైపుగా మనం నడిపించబడకుండా వాగ్దానముల మూలంగా తప్పించుకుందాం. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ప్రతిరోజు ప్రతిదినం ఎత్తిపడుతూ ముందుకు సాగి వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ పగలకాల సమయాన మీ సన్నిధికి చేరవచ్చినటువంటి మాతో ఎన్నో అమూల్యమైనటువంటి మాటల చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అదిగో అమూల్యమైనటువంటి వాగ్దానములు ఎన్నో మీరు మా కొరకు నన్ను సిద్ధపరిచి ఉంచారు ప్రభా. ఆ వాగ్దానాలు ఏవి కూడా నిరర్ధకమయ్యేవి కాదయ్యా, అవన్నీ కూడా ఆయన సార్థకమయ్యేవే అని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆ వాగ్దాన మూలముగా మేము భ్రష్టత్వాన్ని తప్పించుకుంటామని నాయనా ఈ పూట మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు నాయన. మేము భ్రష్టలుగా మిగిలిపోకూడదయ్యా, మేము భ్రష్టలుగా నాయన నలిగిపోకూడదు ప్రభా. భ్రష్టలుగా నాయన మా జీవితాన్ని పాడు చేసుకోవడానికి వెళ్ళదు ప్రభా. ఎప్పటికప్పుడు మా శరీరాలను నలగొట్టుకుంటూ, ఎప్పటికప్పుడు మా జీవితాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థనలతో, యాచనలతో, కన్నీళ్లతో, వాక్యములతో నాయన మా శరీరం నలగొట్టుకుంటూ శరీరాశలను, శరీర కోరికలను నాయన సకల భ్రష్టత్వాలని నలగొట్టి నాయన వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ నీ సన్నిధిలో మీ సముఖమున ముందుకు సాగిపోయే భాగ్యం నాయన మాకందరికి దయచేయండి. మా స్వభావాన్ని మార్చండి. మా స్వభావం మీ స్వభావంగా మారాలి ప్రభా. దేవుని స్వభావంగా,
దైవ స్వభావంగా మా స్వభావాలు మారాలి ప్రభువా. కనికరము, దయ, ప్రేమ, క్షమాపణ, నాయన ఓ అనురాగం, ఇవన్నీ కూడా ప్రభా మాకు స్వభావంగా మారాలి ప్రభువా. మా స్వభావానికి ఇవన్నీ కూడా అలంకరణగా మారాలి తండ్రి. అటు విధంగా మాకు సహాయం చేయండి నాయన. బైబిల్లో ఎన్నైతే మా కొరకు వాగ్దానాలు సిద్ధపరిచావో ఆ వాగ్దానాలన్నిటి ద్వారా నాయన మాకు మా స్వభావాన్ని మార్చి మమ్మల్ని మీ సన్నిధిలో సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. యోగ్యమైనటువంటి వారిగా నీ ఎదుట నిలబెట్టుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పాపాన్ని జయించడానికి సహాయం చేయండి. ప్రతి లోకాశయాలను జయించడానికి మాకు సహాయం చేయండి. ఎప్పుడు మీ సన్నిధిలో పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిందారహితులుగానే మేము కనబడటానికి మాకు కృప దయచేసి సహాయం చేసి దీవించమని, వినవాకి మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.